ఆడదాం ఆంధ్ర క్రీడా సంబరం అంబరాన్ని తాకింది. జిల్లా కేంద్రంలోని రాజీవ్ క్రీడా మైదానంలో పులి వేషాలు, కరసం, కత్తిసాము తదితర సంప్రదాయ జానపద కళలు కోలాహలం నడుమ పండుగ వాతావరణంలో క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ క్రీడాకారులకు ఉరకలెత్తే ఉత్సాహంతో పోటీలో పాల్గొన్నారు. డిప్యూటీ స్పీకర్ కొల్లగట్ల వీరభద్రస్వామి ఈ పోటీలోని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. జాతీయ గీతాల్పన అనంతరం పోటీలకు శ్రీకారం చుట్టారు. తాము కూడా ఆటల్లో పాల్గొని ఉత్సాహపరిచారు. స్పోర్ట్స్ అంబాసిడర్లుగా నియమితులైన కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ పథక విజేత మస్త సంతోషి, జాతీయ వెయిటింగ్ లిఫ్ట్కు క్రీడాకారిణి శ్రీలక్ష్మి, క్రీడాకారును సాయి తేజను ఈ సందర్భంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కొల్లగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆడదాం ఆంధ్ర పోటీలను నిర్వహిస్తుందని చెప్పారు. అరుగై ఆనందకర కార్యక్రమాన్ని పేర్కొన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలన్న ఆలోచన ముఖ్యమంత్రి క్రీడారంగంలో కూడా ముందుకు వెళ్ళాలి. ఆంధ్రము ఆరోగ్యంగా ఉల్లాసంగా శారీరక కారుణ్యం కూడా కలిగి ఉండాలన్న ఆలోచనతో ప్రజలందరికీ ఈ క్రీడలో పాల్గొనే అవకాశాన్ని జరగడం జరిగింది. ఈ జిల్లాలో 1,00,000 పైకి క్రీడాకారులు క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉత్సాహంగా పాల్గొనడానికి ముందుకు వచ్చినందుకు వారందరికీ అభినందనలు తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సంక్షేమాన్ని కోరుతూ అప్పుడు కింద స్థాయి నుంచి పరిపాలన జరగాలి, కింద స్థాయి ప్రజానికి పరిపాలన వెళ్ళాలనే ఆలోచనతోటి పనిచేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ కింద స్థాయి నుంచి అన్ని అమలు జరగాలని కూడా ఈ ఆడదాం ఆంధ్ర కార్యక్రమం సంబంధించి జిల్లా యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ ఒక్కొక్కటి అసెస్ చేసుకుంటూ, అంటే ప్లేయర్స్ నమోదు ఎలా చేసుకోవాలి, వాళ్ళకి నెసెసిటీస్ ఏముంటాయి, మనము కిట్స్ కానీ టీషర్ట్స్ కానీ ప్లే మెటీరియల్ కానీ ఇవన్నీ అన్నీ మనం ఎలా ప్రొక్యూర్ చేసి ఈ కాంపిటీషన్స్ ఏ స్థాయి నుంచి చేయాలి, ఏమేమి పోటీలు పెట్టాలి, ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఏమేమి గేమ్స్ ఆర్గనైజ్ చేయాలి. సో ఇలా ప్రతి ఒక్క అంశం మీద కూడా చాలా డీటెయిల్గా ప్లానింగ్ చేస్తూ ఇవాళ ఈ స్థాయికి వచ్చాము.